అప్పట్లో పిల్లలకైనా పెద్దలకైనా మేకల అప్పుడప్పుడు మేత వేయడానికి మంచి చిరుతిండి అంటే ఇదే కారం బొరుగులు. అదే అండి, బొరుగులకి కారం పెట్టడం. బొరుగుల తాలింపు లేదా మసాలా బొరుగులని కూడా చెప్పుకోవచ్చు. వెల్లుల్లి ఫ్లేవర్తో కరకరలాడుతూ ఎంత బాగుంటాయంటే టేస్ట్ కోసం కొన్ని తిన్న మీరు అంతటితో ఆగరండి. రెసిపీలోకి వెళ్తే ముందుగా బొరుగులు తీసుకోవాలి. ఈ గ్లాస్ కొలత ప్రకారం నేనైతే 5 గ్లాసుల బొరుగులు అయితే తీసుకున్నాను. ఈ బొరుగుల్లో తెల్లని పిండి పదార్థం ఉంటుంది కదా, దాన్ని జల్లడించుకోవాలి. లేదంటే ఆయిల్లో వేసి పోపు పెట్టినప్పుడు మసిలాగా నల్లగా మాడినట్టు కనిపిస్తుంది. ముందుగా ఈ బొరుగులు అనేవి క్రిస్పీగా ఉండాలి. మెత్తగా ఉన్నట్టయితే ఎండలో కొద్దిసేపు ఎండబెట్టుకోవచ్చు, లేదా ఆయిల్ వేయకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ తీసుకున్న బొరుగులకు గాను పోపు వేసుకోవాలి. దానికోసం కడాయిలోకి ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలి. దాదాపు 10 స్పూన్ల ఆయిల్ అయితే ఉంటుంది. వేసిన ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కావలసినన్ని మీకు నచ్చినన్ని పల్లీలు వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి చిట్టపటలాడి కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలి. అంటే పూర్తిగా వేగకుండా సగం వేగితే చాలు. చూడండి, ఈ విధంగా వేగితే చాలు. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి పుట్నాలు వేసుకోవాలి. ఇవి తొందరగా వేగుతాయి కాబట్టి పల్లీలు సగం వేగాకే వేసుకోవాలి. దీంతో పాటు జీడిపప్పులు మీకు ఇష్టమైతే ఉంటేనే వేసుకోవచ్చు, తగినన్ని కావలసినన్ని. ఈ పుట్నాలు జీడిపప్పు అనేవి తొందరగా వేగుతాయి కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసి వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ కారం బొరుగుల రుచి ఈ వెల్లుల్లి రెబ్బలతోనే ఉంటుంది. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచి. ఆయిల్లో వేగిన వెల్లుల్లి రెబ్బలు మధ్య మధ్యలో నోటికి తగిలి భలే అనిపిస్తాయి. మళ్ళీ మళ్ళీ వెతికి వెతికి తింటారు. ముందే చెప్తున్నా, ఎక్కువ వేసుకోండి. ఇందులో 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి 1 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసిన వీటిని ఎక్కడా కూడా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇవి తొందరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, చూడ్డానికి ఈ విధంగా వేగాక ఈ స్టేజ్లో వెల్లుల్లి బాగా వేగి మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఫ్రెష్గా కరివేపాకు రెమ్మల్ని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. తినడానికి బాగుంటాయి, క్రిస్పీగా. తర్వాత తీసుకున్న బొరుగులకు గాను నేను తీసుకున్నవి సాల్ట్ లేని బొరుగులు కాబట్టి ఈ మాత్రం సాల్ట్, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా కారం. ఆల్రెడీ పోపులో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఇక్కడ వేసే కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఈ బొరుగులకు కారం పెట్టడం అనేది సాల్ట్ లేని బొరుగులతో చేసుకోవచ్చు, సాల్ట్ ఉన్న సోడా పొడి బొరుగులతో కూడా చేసుకోవచ్చు. సాల్ట్ ఉన్న బొరుగుల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. మాటల్లో బడి మసాలాలను ఎక్కువసేపు వేయిస్తే మాడిపోతుంది. కారం, పసుపు తొందరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో ఒకసారి ఈ విధంగా బాగా కలిపితే చాలు. తర్వాత బొరుగులు వేసుకోవాలి. ఈ రెసిపీ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. పోపులో వేసిన పోపు దినుసుల్ని కూడా లో ఫ్లేమ్లో ఎక్కువసేపు వేయించకుండా అలా ఇలా వేయించుకుంటూ రావాలి ఇక్కడ దాకా. బొరుగులు వేసిన తర్వాత ఆ పోపు మొత్తం బొరుగులకు కలిసేలా ఈ విధంగా బాగా కలిపి ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉన్నా ఇక్కడ సరి చూసుకోవచ్చు. అడుగున మాడకుండా ఈ విధంగా కలుపుకుంటూ చూడండి, బొరుగులు ఈ విధంగా క్రిస్పీగా అయ్యాయి అంటే ఓకే. పూర్తిగా చల్లారిన వీటిని గాలి తగలని డబ్బాలో ఉంచి నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు.